తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అత్యంత కీలకమైన మలుపు తిరగబోతోందా? దర్యాప్తు అధికారులు దేనికోసమో వెతుకుతుంటే అనుకోకుండా ఇంకేదో ఎవిడెన్స్ లడ్డూలా దొరికేసిందా? నాటి ప్రభుత్వ పెద్దల జుట్టును బీజేపీ పెద్దల చేతికి పట్టించబోతోందా? ట్యాపింగ్ తరంగాలు అడ్డదిడ్డంగా తిరిగేసి చివరకు రాజ్ భవన్లోకి దూరేశాయా? ఇంతకీ ఏంటి ఎవిడెన్స్ లడ్డు? ఏ రాజ్ భవన్ టచ్ చేశాయా తరంగాలు? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు రకరకాల పేర్లు వినిపించాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్తున్న ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులు, ముఖ్య అధికారులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకొచ్చాయి. వాళ్ల సీక్రెట్స్ అన్నిటినీ గులాబీ ముఖ్యులు వినేశారు అన్నది అభియోగం. ఈ కేసులో ఇన్నాళ్లు ఎన్ని మలుపులు తిరిగినా, ట్యాపింగ్ తరంగాలు ఎవరెవరి చుట్టూ తిరిగినా బీజేపీ ముఖ్య నాయకుల పేర్లు మాత్రం పెద్దగా బయటికి రాలేదు. అంటే తెలంగాణ బీజేపీ పెద్దల ఫోన్స్ ట్యాప్ చేసినట్టు రచ్చవలేదు. విచారణకు కూడా ఏ బీజేపీ నాయకుడు హాజరవలేదు. ఒక్క మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు బీజేపీ లీడర్స్. ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అది అక్కడితో ఆగిపోయింది. కానీ తాజాగా ఇది కొత్త మలుపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఏకంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేశారన్నది తాజా కలకలం. అది కూడా ఆయనకు అనుమానం రాలేదు. దర్యాప్తు అధికారులే ఆ నెంబర్ ఎవరిదని వెతుక్కుంటూ వెళ్లిన క్రమంలో ఇంద్రసేనారెడ్డి పేరు బయటకు రావడంతో షాక్ అయినట్టు సమాచారం. పైగా ఆయన గవర్నర్ గా నియమితులయ్యాక ట్యాపింగ్ జరిగినట్టు చెప్తున్నాయట రికార్డులు. ఇదే ఇప్పుడు కీలకం కాబోతోంది. ఒక రాష్ట్ర గవర్నర్ ఫోన్ ను ట్యాపింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉంటాయన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అసలు విచ్చలవిడి ఫోన్ ట్యాపింగే చట్టవిరుద్ధం కాగా, ఒక సాధారణ బీజేపీ నాయకుడిగా ఇంద్రసేనారెడ్డి ఫోన్ పై నిఘా పెట్టారంటే రాజకీయ కారణాలనుకోవచ్చు. కానీ ఆయన గవర్నర్ గా నియమితులయ్యాక ట్యాపింగ్ చేశారంటే మ్యాటర్ చాలా దూరం వెళ్లొచ్చని అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ త్రిపుర స్టేట్ ఇంద్రసేనారెడ్డి. అలాంటి వ్యక్తి వాడే ఫోన్ ను ట్యాప్ చేయడం అంటే గట్టిగా ఇరుక్కున్నట్టేనన్న మాటలు వినిపిస్తున్నాయి. 2023 అక్టోబర్ 26న త్రిపుర గవర్నర్ గా నియమితులయ్యారు ఇంద్రసేనారెడ్డి. ఆ తర్వాత అంటే నవంబర్ 15 నుంచి 30 మధ్యలో ఆయన వాడే ఫోన్ మీద నిఘా పెట్టారట. దీన్ని బట్టి చూస్తే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉన్నప్పుడు ఇంద్రసేనారెడ్డి ఫోన్ మీద నిఘా పెట్టినట్టు స్పష్టమవుతోందని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ ముఖ్యులకు గట్టిగానే చుట్టుకోవచ్చని అంటున్నారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో ఆ నెంబర్ బయటపడడంతో ఇంద్రసేనారెడ్డి పిఏ నరసింహను పిలిచి వివరాలు తీసుకున్నారట పోలీసులు. ముందు ఆ విషయం తెలిసి గవర్నర్తో సహా బీజేపీ వర్గాలు షాక్ అయినట్టు సమాచారం. దీన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని, కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ బీజేపీ లీడర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిగాక ఇంకా ఎవరెవరు బీజేపీ ముఖ్యుల ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయోనని ఆరా తీస్తున్నారట. తమ దాకా వచ్చింది కాబట్టి ఇప్పటిక కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవచ్చని అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. అటు గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీకి కూడా గట్టి ఆయుధం దొరికినట్టయిందని, ఈ తీగను లాగి ట్యాపింగ్ తరంగాలు ఎటెటు వెళ్లాయి, ఏ సందుగొందుల్లో దూరి రహస్యంగా విన్నాయో తేలుస్తారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ ముఖ్యుల జుట్టు బీజేపీ పెద్దల చేతికి చిక్కిందన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. ముందు ముందు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలంటున్నారు పరిశీలకులు.